జైవి మాలకి ఉదయం మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మనం సాధారణంగా ఎంత చదివినా సరే సాధారణ గుర్తుండదు. మనం ఎన్నో మెసేజ్లు వింటుంటాం చాలా ఫంక్షన్లో, సెమినార్లో, వాటిలో. కానీ మనం మైండ్ దాని మీద అటెన్షన్ పెట్టలేము. ఒక్కసారి మనం 100% ఏదైనా ఇష్యూ విందాము, చీఫ్ గెస్ట్ కానీ ఇక్కడ ఎవరైనా మాట్లాడతారు కానీ వాళ్ళ మాటలు మనం విందాం అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం 100% మైండ్ పెట్టకపోతే మనం వెళ్ళాము. కానీ పాట మన యొక్క అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. మనం ఎటువైపు ఉన్నా సరే ఆ పాట మన చెవుల్లో ఏదో రకంగా మనం కంప్లీట్ బాడీలో టచెస్ ఉంటాయి. దానివల్ల మన అటెన్షన్ గ్యారంటీ గ్రాప్ చేస్తుంది. సో ఈరోజు 135వ జయంతి ఉత్సవం జరుపుకుంటున్నాం భారతదేశంలో అంబేద్కర్ గారికి. సో ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని మన జైవీం కల్చర్ చూపినటువంటి ఈ కార్యక్రమం చైతన్య గీతాల నీరాజనం. సో ఇప్పటి వరకు పాడిన అందరూ కూడా బాగా చాలా చక్కగా పాడారు. ఎందుకంటే అంతకన్నా మనడు ఉదయ భాస్కర్ తెలుసుకొని మనకి ఆయన పాటల తోట. సో ఆయన పాడేటట్టు ఆటోమేటిక్గా నిజంగా తోటలో మనం టచ్ అవ్వాల్సిందే. సో పాఠం అనేది ఒక ఇదైతే ఆ పాట అర్థవంతంగా ఉండడం అనేది చాలా డిఫరెంట్. అంటే మనం చదివినప్పుడు అర్థం అవ్వకపోయినా సరే ఈ పాట సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా పుస్తకం తీరిపోయినా విన్నప్పుడు అది మళ్ళీ మనం రిపీట్ చేస్తూ ఉంటాం. సో ఈ పాట అర్థవంతంగా ఉన్న పాటలన్నీ కూడా అంబేద్కర్ గారి మీద, మన సమాజం మీద, మన సొసైటీ మీద వచ్చే పాటలన్నీ మళ్ళీ కొత్త వరకు మార్పు అనేది తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాట ప్రతి వ్యక్తి టచ్ చేస్తుంది కాబట్టి. విప్లవాల ప్రతిది కూడా రాజ్యం అంటే గవర్నమెంట్ ఎవరినైతే అనగదొక్కుతుందో వాటిని తెచ్చినటువంటి ఈ యొక్క దాన్ని ఏమంటాం మనం ఉద్యమాలనే మనం పాటల కింద పాడుతూ ఉంటాం ఎక్కువ. సో రాజ్యం ఎప్పుడైతే ప్రజలను కానీ అనగారిన వర్గాలను కానీ ఈ వీక సెక్షన్ కానీ తను తీసుకున్న డెసిషన్ బట్టి సాధారణంగా అనగలుగుతూ ఉంటుంది. సో వాటి మీద వ్యతిరేకంగా పోరాటం అంటే న్యాయం చేయమని పోరాటం అంటే సొంతగా మనం పోరాడడం కాదు, న్యాయం కావాలని. ఇంజస్టిస్ నుంచి జస్టిస్ వరకు మనం వెళ్తాం కాబట్టి దాని మీద న్యాయం కోసమని మనం పాడే విధానం లేదా మనం చేసే ఉద్యమం ఈ పాట ద్వారా ఒక రకంగా వెళ్తుంది. సో అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో మనకి 395 ఆర్టికల్స్తో ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారు. సో ఈ 395 ఆర్టికల్స్ కూడా భారతదేశంలో కట్టి కనిపించే ప్రతి వస్తువు, ప్రతి మనిషి, ప్రతిదీ నీరు, గాలి, చెట్లు, ఎవ్రీథింగ్ కూడా మనం చెప్పుకునే పంచిపోతారు కానీ మనకు కానీ అందరికీ హక్కులు ఇచ్చారు. సో అటువంటి అంబేద్కర్ గారి జయంతిని ఈరోజు మనం 135వ జయంతి జరుపుకుంటున్నాం. ఈరోజు మీ ముందు ఇది అక్కడ ఉంచున్నానంటే కారణం బికాస్ ఆఫ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రైట్స్. సో ఈరోజు మాట్లాడుతున్నటువంటి కారణం ఆ మహానుభావుడే. అంటే మనకంటే కల్పించే వ్యక్తి ఎవరైనా దేవుడు ఉన్నాడంటే అంబేద్కర్ గారు. ఎందుకంటే హక్కులు లేకపోతే మన పూర్వీకులు ఏ రకంగా సఫర్ అయ్యారో మనకు చరిత్ర తెలుసు. అందుకని అంబేద్కర్ మాట అన్నాడు, మనం ఏదైనా చేయాలంటే చరిత్రను మస్తుగా తెలుసుకోవాలి. సో చరిత్ర లేకపోతే మనం ఏం చేయలేం. సో పురుడు కూడా సాధారణంగా రైట్ ఏం రాస్తాడు, వేటగాడు నేను పలానా పురుడు చనిపించాడు అంటాడు. కానీ వాస్తవం కాదనేది మనం చూస్తే అర్థమవుతుంది. అమెరికాలో ఒక ప్రోవర్బ్ ఉందన్నమాట, వేటగాడు ఏం చెప్పిందే అదే కథ అవుతుంది. సో భారతదేశంలో స్వతంత్రం రాకముందు, రాజ్యాంగం రాయకముందు మన బ్రాహ్మణ భావజాలం ఏమి రాస్తే అదే చరిత్రగా వెళ్ళింది. కానీ చరిత్ర చాలా ఉంది మనకు తెలియనటువంటి. అప్పట్లో వాళ్ళే చదివారు, వాళ్ళే చదవాలి కాబట్టి మనకు ఎవరికి చదువు లేదు కాబట్టి. సో ఆ రోజు పూలే దంపతుల దయ వల్ల, అంబేద్కర్ దయ వల్ల, ఈరోజు వీర దంపతుల వల్ల మనం ఈరోజు నుంచొని మీ ముందు నేను మాట్లాడుతున్నానికి కారణం ఆ మహానుభావుల వల్లే. సో వాళ్ళు మనం మరొకసారి గుర్తు చేసుకోవడం మనందరి యొక్క అవకాశం, అది కంపల్సరీ కూడా. జై భీమ్. థ్యాంక్ యూ. అలాగే సర్కిల్ పోలీస్ దూదబాబు శ్రీ గారి వ్యూవర్స్ మాట్లాడుతున్నారు.